హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగువారి వంటలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా దోశ పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా ఈ ప్రాసెస్లో దోశలు వేస్తే చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ఒక 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యంని అయితే నానబెట్టుకోవాలి. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని ఇంకా ఒక టీ గ్లాస్ ఆఫ్ మనం మెంతులు అయితే నానబెట్టుకోవాలి. మెంతులు కొంచెం తక్కువే వాడండి, మీకు హెల్త్ కాన్షియస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒక గిన్నెలో వాటర్ పోసి ఒక 2 టైమ్స్ కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతటిని ఒక 7 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇదంతా పప్పును వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇలా ఈ ప్రాసెస్ని మీకు ఎంత పప్పు అయితే ఉందో అంత పప్పుకి రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక 12 hours అయితే మనం ఫర్మెంట్ చేయాలి. ఈ పిండి ఎంత పులిస్తే అంత టేస్టీగా క్రిస్పీగా మన దోశలు అయితే మనకు వస్తాయి. సో ఈ పిండిని ఓవర్ నైట్ పులియబెట్టినా పర్లేదు. సో ఇలా మార్నింగ్ అయితే మనకి ఇలా పిండి రెడీ అవుతుంది. ఇక్కడ చూపించే విధంగా ఇంత మంచిగా ఫర్మెంట్ అయితేనే మనకి పిండి దోశలు టేస్టీగా వస్తాయన్నమాట. సో ఇలా మొత్తం ఒకసారి ఈ పిండిని అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి చాలా స్మూత్గా ఉండిద్ది. ఈ పిండిని ఒక 4 to 5 days వరకు మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం పిండిని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసి వాటర్ పోసి ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు అయితే వేద్దాము. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఒక గంటతో కొంచెం పిండిని యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే మీరు దోశలు వేసుకోండి. సో ఇప్పుడు కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోవడమే, అంతే అండి. ఇలా టేస్టీగా దోశలు వేస్తే రోజు 2 తినేవాళ్ళు 4 కూడా తింటారు. అండ్ దీనికి టేస్టీగా సైడ్ డిష్ చట్నీ అయితే మనం ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసాము. సో కావాలంటే అది మీరు చెక్ చేయండి. సో అంతే అండి, ఇలా టేస్టీగా దోశలు చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయడమే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.